ఇది ఒక చరిత్ర. అంటే ఒక నాయకుడి కోసం చాలామంది దేవుళ్ళ కోసం పోతూ ఉంటారు, కానీ ఒక ప్రజానాయకుడి దేవుడితో సమానంగా ఆ రోజు ప్రజలందరూ చూసి ఈరోజు ఈ అన్యాయం జరిగింది, ఇది సక్రమం కాదు అని చెప్పి ఆ రోజు అందరూ కూడా వారికి నిలదీసి వారికి సంఘీభావం చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలు ఆలోచన చేశారు. ఈరోజు ప్రజలు ఎవరైతే పరిపాలన చేయొచ్చు, 151 సీట్లు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాము, ఇన్ని సీట్లు ఇచ్చిన వ్యక్తి పరిపాలన చేయకుండా కేవలం కక్ష సాధింపు చర్యలతోనే ప్రకటిస్తూ, కక్ష సాధింపు చర్యలే కాకుండా తన అక్రమాలను బయటికి వస్తున్నాయి, తన అక్రమాలను బయట ఎక్కడైనా పబ్లిక్లో పెడుతున్నది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఆలోచనతోనే అణగదొక్కాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీని అణగదొక్కేస్తే నాకు ఎదురుండదు, నాకే మొత్తం మళ్ళీ నేను గెలుస్తాను. వై నాట్ 175? ఎందుకు 175 సీట్లు మనం గెలవకూడదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణితో ఆ రోజు అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దేశ చరిత్రలో ఎక్కడ కూడా పబ్లిక్ మీటింగ్లు పెట్టుకుంటే మీరు బీటీ రోడ్ల మీద పెట్టుకోకూడదు. లోకేష్ బాబు గారు బయట తిరుగుతుంటే యువగలంలో కూడా అనేక ముప్పు తిప్పలు పెట్టి మైకులు లాక్కున్నారు. ఆఖరికి మీటింగ్లు కూడా పెట్టుకోకపోతే ఎక్కడో ఊరు బయట ఉండేటువంటి చోట మేము డబ్బాలు కట్టుకొని బాక్సులు కట్టుకొని ఆ రోజు మీటింగ్లు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు స్వేచ్ఛగా ధర్నాలు చేస్తూ ఉన్నారు, స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ ఉన్నాడు, ఈరోజు స్వేచ్ఛగా విజయవాడ తిరుగుతూ ఉన్నాడు. నాడు మరి ఎందుకు మేము ఎక్కడైనా అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు పోతే ఆ రోజు మీరు ఎందుకు కేసులు పెట్టారు, ఎందుకు మమ్మల్ని తిరగకుండా చేశారని అడుగుతూ ఉన్నారు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్లో కూడా ఎంతోమందికి వారికి ఉపాధి కల్పించడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ వల్ల. అదేవిధంగా ఏదైతే ఈరోజు ప్రజలు ఆలోచన చేశారు, 175 సీట్లకు కాదు, నీకు 175 అనే దానికి నీకు కేవలం 11 సీట్లకే నిన్ను పరిమితం చేశారంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఘనత. అది ప్రజలు ఒక్కటే చూస్తారు, పరిపాలన చేసి అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, సంక్షేమం ఎవరు ఇస్తున్నారు, అరువులకు అందరికీ కూడా కరెక్ట్ సంక్షేమము, ఇవి రెండు చేసేటువంటి సాధ్యము ఒక చంద్రబాబుతోనే అవుతుంది. కాబట్టి బుద్ధి చెప్పిన రోజు ప్రజలందరూ కూడా ఈరోజు తలుచుకుంటా ఉన్నాం. ఒక రకంగా ఆ రోజు దినాన్ని తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. తెల్లవారు నిద్ర లేదన్నట్టు మేము కూడా 3 రోజులు నరకం చూపించారు. ఒక తీవ్రవాది కంటే ఘోరంగా, ఒక తీవ్రవాదులను కూడా ఆ విధంగా తీసుకెళ్లారు. ఒక తీవ్రవాది కంటే ఘోరంగా కూడా ఆ రోజు ఆయనను అవమానపరిచి ఈరోజు జైల్లో పెట్టినందుకే ప్రజలు బుద్ధి చెప్పారు. ఈరోజు మాకు 164 సీట్లు రావడం అని తెలియజేస్తూ, ఏదైనా మా ప్రభుత్వం ప్రజల కోసం ప్రభుత్వం, ఇది ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, వాటి కోసమే పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ప్రజలు ఇచ్చినందుకు, మాకు ఈ యొక్క మ్యాండేటరీ ఇచ్చినందుకు వారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.